నమస్తే అండి. మీరు చూస్తున్నది కిసాన్ సాగుబడి యూట్యూబ్ ఛానల్. మీరు కిసాన్ సాగుబడి యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మొదటిసారిగా చూసేవాళ్ళు. మనం ఈరోజు కర్ణాటక రాష్ట్రం అంటే బళ్ళారి జిల్లా కురువోడు మండలము బానటి గ్రామంకి వచ్చినామండి. రైతు వచ్చేసి కోటిరెడ్డి గారు మన దగ్గర ఉన్నారు కదా. కోటిరెడ్డి గారు ఏ విధంగా మందులు కొట్టినాడు ఆయన అడిగి తెలుసుకున్నాం. నమస్తే కోటిరెడ్డి అన్న. నమస్తే అండి. ఎన్ని ఎకరాలు వేసి సార్ మీరు? 8 ఎకరాలు సార్. 8 ఎకరాలు వేసినావా? 8 ఎకరాలు. ఓకే ఓకే. మీరు 8 ఎకరాలు ఫస్ట్ ఏ రకం వేస్తుంటారు మీరు? ఎక్కువ డెవలప్ అయితేనే ఎక్కువ. డెవలప్ అయితేనే ఇది కడ్డి బ్యాడిగే చేస్తుంటాం. ఓకే. అంటే మీరు ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు? మీరు ఇప్పుడు ఒక 20 సంవత్సరాలు. 20 సంవత్సరాల నుంచి మీరు వ్యవసాయం అంటే ఎక్కువ ఏది సాగు చేస్తారు మీరు ఏరియాలో? మిరప ఎక్కువ. అంటే ఇది కురువోడు కానీ సిద్దంపల్లి ఇట్లా వడ్డట్టి ఎరింగిలి ఇవన్నీ సుత్తముత్త అంతే మిరపనే ఎక్కువ. మేము వస్తుంటే సోమసముద్ర అవన్నీ ఎక్కువ. అవే మిరపనే ఎక్కువ. మిరపలు ఎక్కువ ఉంటాయి. అదే ఎక్కువ మిరప అయితే సాగు చేస్తున్నారు కానీ కొంచెం రోగాలు కూడా ఎక్కువ ఉన్నాయి. లాస్ట్ ఇయర్ కంటే ఈ సంవత్సరం ఈ వైరస్ వచ్చినట్టు మైడ్స్ సార్. ఆ మైడ్స్ ఉంటే ఎక్కువ అయింది మనుషులకి బాధ. మొదట మైడ్స్ లేకున్నప్పుడు బాగా ఉండేది. అదే ఈ మధ్యన ఎక్కువ అయిపోతున్నాయి. ఈ మధ్యలో ఎక్కువ వర్షాలు ఎక్కువ మీకు. వర్షాలు ఈ సంవత్సరం ఎక్కువ. అసలు కావాలంటే మీ పొలంకి రావాలంటే కూడా రావస్తలేదు. అంత ఘోరంగా ఉంది పరిస్థితి. మీరు ఇంత ముందుకు ఏమేమి మందులు అంటే మామూలుగా మందులు తెలుసు కదా మీకు? 20 సంవత్సరాల నుంచి అంటే మందులు తెలిసిపోతుంది. ఇప్పుడు ఈ సంవత్సరం కొట్టిన తెలివినట్లు అయినాయి. మందులు ఏ మందులు కొట్టామని మైండ్ అక్కడ అయిపోయింది. చూసి అది కొడితే కూడా ఒకటి ఏదన్నా పని చేస్తుంటే అట్లా ఎగ్గుండాలి మనుషులకి. అవును, ఎగ్గు లేకుండా అట్లా అయిపోయింది పరిస్థితి. ఓకే. ఇప్పుడు మనం ప్రస్తుతానికి ఇప్పుడు ఏం కొట్టినా మందులు? మొదట ఇది కొట్టింది సార్. మొదట ఇది కొట్టినావా? ఇది దానికి పురుగు పోయింది. ముదురు మైడ్స్ లైట్ మైడ్స్ కూడా పోయింది. దానికి పోయింది. బాగా సిగురు వచ్చింది సార్. సిగురు వచ్చిందా? సిగురు వచ్చింది. ఓకే. పురుగు పోయింది, సిగురు వచ్చింది. మైడ్స్ కూడా పోయింది. దాన్ని అడగని ఉంటావు కదా గోధి బండం. ఓకే. అవి పోయినాయి. మొత్తం పోయినాయి. చూడండి అద్వైత వచ్చేసి అగ్రిచేన్ ఆయిల్ మంది అండి. మనం ఇప్పుడు కర్ణాటక రాష్ట్రంలో ఉన్నాము. బళ్ళారి జిల్లా ఏరియాలో ఉన్నాం. కురువోడు దగ్గర ఉన్నామండి. ఈ ఏరియాలో ఎక్కువ ఏ ఊర్లో సాగు చేస్తుంటారు మిరప? కురువోడు గానీ, సిద్దంపల్లి, దొమ్మూరు, మదిరే, సోమసముద్ర, సిద్దంపల్లి, కొಳగల్లు, ఎరింగిలి ఇవన్నీ చేస్తుంటారు. ఓకే. ఇది కొట్టడం వల్ల అయితే మంచిగా వచ్చిన తర్వాత దీని తర్వాత మళ్ళీ తెచ్చుకున్నావు? ఇది కొట్టినా సార్. నందక. ఓకే ఓకే ఓకే. ఈ నందక ఎప్పుడు కొట్టినావు? మొన్న సార్. ఇప్పుడు 8 రోజులు అయింది. ఇది ఎట్లా అనిపించింది? ఇది పర్లేదు సార్, బాగా మంచిగా అనిపించింది. చెట్టు పెరిగింది. మైడ్స్ కూడా పోయింది. పంట చాలా బాగుంది సార్. అలా ఇది బాగుంది. మంచిగా వచ్చింది. నందక చూడండి. నందక బాగుంది. మంచిగా ఉంది. అగ్రిషన్ ఆయిల్ మంది అండి ఇది కూడా. నందక ట్రిప్స్ కు మైడ్స్ బాగా పనిచేస్తుంది. బ్లాక్ ట్రిప్స్ నీకు ఇప్పుడు రబ్బ మీద కూడా చూపిస్తున్నా కానీ ఈ ట్రిప్స్ మైడ్స్ బాగా పనిచేస్తుంది. చాలా బాగుందంట రిజల్ట్. వచ్చి కోటెడ్ అన్న చెప్పినాడు. కోటెడ్ అన్న ఎప్పుడు కొట్టినవి? ఇది మన కొట్టాను సార్. ఇప్పటికి 12 రోజులు అయింది. ఓకే ఓకే. 12 రోజుల సంది మంచిగా ఉంది. ఇప్పుడు మంచిగానే ఉంది. అంటే మీ ఊర్లో మొత్తం ఎక్కువ మిరప సాగు చేస్తున్నారు? మిరప సార్. మిరపనే ఎక్కువ మందులు. ఏ మందులు కొడుతుందో కూడా తెలుసు రైతులు. అసలు ఎంత ఎస్మానోస్, అలర్ట్, సెస్మాటో అన్ని కొడుతూ ఉంటారు సార్. ఎన్ని రోజులకు ఒకసారి కొడుతుంటారు మామూలుగా అయితే? వారంకి 3 రోజుకి 4 రోజుకి ఎవరెవరు మనుషులు ఎట్లుంటే అట్లా కొడుతుంటారు. మాది వారం పెట్టినాం. ఇది మందు కొట్టినాక వారం కొట్టినాం. ఓకే ఓకే. ఇది కొట్టిన తర్వాత ఇది వారం కొట్టినాం. ఓకే ఓకే. ఇది అద్వైత బానే ఉందా? బాగుంది సార్. నందక బాగుంది సార్. మంచిగా బాలు ఎట్లా చూడు. అవునవును, మంచిగానే ఉంది. ఎదుగుదల కూడా బాగా వచ్చింది. ఎదుగుదల ఎగ్గింది. చెట్టు కూడా సిగురు బాగా వస్తుంది. అవునవునవును. పక్క చేలు ఎట్లున్నాయి, మీ చేలు ఎట్లున్నాయి ప్రస్తుతానికి? పర్లేదు సార్. ఇది పక్క చేయని వాళ్ళకి అంటే మందు ఎక్కువ కొట్టిన వాళ్ళకి బాగా కనబడతాయి. మందు లైట్ అయ్యి ఇది ఉండదు. ఓకే అండి. ఇది కోటిరెడ్డి అన్న మంచిదన్న. చూస్తారు కదండి. కోటిరెడ్డి అన్న వచ్చేసి నందక అద్వైత 2 కలిపి ఒకసారి అద్వైత కొట్టిండు. తర్వాత వారం తర్వాత నందక కొట్టిండు. ఈ ట్రిప్స్ మైడ్స్ మీకు కూడా చెప్తున్నానండి. నందక అనేది ఆయిల్ బేస్డ్ మందు అండి. నూనె మందులు ఇవి. ఈ నూనె మందులు అనేది చాలా మంచి రిజల్ట్ ఉన్నాయండి మిరప తోటలకి.